స్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ 8వ రోజు అనస్తాషియా. ఇది ఫస్ట్ బుక్. నేను విన్నది ఆడియోగా మీకు అందించాను. ఇది సెకండ్ బుక్. మొత్తం 9 పుస్తకాలు వెలుగులోకి రావడం జరిగింది. ఇంకా వస్తాయటండి. సో మాస్టర్స్, మరి మనము ఇప్పటి వరకు అందుకున్న జ్ఞానానికి కంటిన్యూషన్లో అనస్తాషియా లాడిమర్తో ఒక అబ్బాయిని కనటం జరిగింది. 2 years గ్యాప్ వస్తుంది వీళ్ళకి. ఆవిడ్ని కలవడు. సో ఈవిడ తాతగారు సిటీ వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసి, అదేంటి నీ కొడుకు, నీకు హక్కు ఉంది కదా, నువ్వు చూడొద్దా చెయ్యొద్దా అని చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఆయనకి ఆగటం కష్టమయ్యి వాడికి అవసరమైన డైపర్స్, ఫుడ్ మనం వాడతాం కదండి, చిన్న పిల్లలకి వాడే లోషన్, సోప్స్ అన్నీ చాలా ప్యాక్ చేసుకుని, వాటితో పాటు మరి అనస్తాషియాకి ఎన్నో వేల ఉత్తరాలు వస్తాయండి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఆమె కోసము హ్యాండ్స్తో తయారు చేసిన గిఫ్ట్లు కూడా చాలా మంది అభిమానులు పంపిస్తారు. అవి అన్నీ కాకుండా కొన్ని మాత్రం ఆయన మొయ్యగలిగి తీసుకొని బయలుదేరతాడు. అంటే ఈ బుక్స్ ప్రింట్ అయినాక ఆ పుస్తకాలు చదివి కొంతమంది అసలు నిజమా, అనస్తాషియా నిజంగా ఉందా అని కూడా అన్నారంట. ఇంకా చెప్పాలంటే మాస్టర్స్, ఆ పుస్తకాన్ని గవర్నమెంట్ కూడా ఆమోదించడం జరిగిందట అనస్తాషియా. సో ఎంతో మంది అభిమానులు ఆమె విజ్డమ్, తను ఈ భూమండలం బాగుండాలి అని జరగాల్సినవి, ఆచరించాల్సినవి ఎన్నో విషయాలు అనేక రకాలుగా ఆమె జీవితంలో ఒక మనిషి జీవించే జీవనాన్ని అనేక విధాలుగా టచ్ చేసి సంపూర్ణమైన జ్ఞానాన్ని అందించారు. ఒక భార్యాభర్తల బంధం దగ్గర నుండి పుట్టే బిడ్డలు, అట్లనే ఆ పిల్లల పెంపకము, ప్లాంట్స్, మనం తీసుకునే ఫుడ్, ఇట్లా ఒకటి కాదండి, ప్రేమ గురించి ఆమె అనేక విధాలుగా కూడా మనకి తెలియచేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈయన వెళ్తాడు. అక్కడ ఒక బోట్లో దాటాలి. ఆ బోట్ ఎక్కేటానికి ఇదివరకైతే మనీ ఉండేది కాదు, ఇప్పుడు మనీ డిమాండ్ చేస్తారు. అదేంటి, ఇదివరకు డబ్బు లేదు కదా, ఇప్పుడు డబ్బు ఏంటి అని అడుగుతారు. అంటే ఎంత అంటే $100 అని చెప్తారమ్మో, ఇది చాలా ఎక్కువ కదా, అసలు ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది అంటే అక్కడ వాస్కి అనే ఒక అబ్బాయి చెప్తాడు అనస్తాషియా గురించి. ఒక బొర్రలేనాడు ఆమె గురించి, ఆమె పేరు, అన్ని అడ్రస్తో సహా బుక్స్ రాశాడు. ఇంకా అవి చదివి అభిమానం అంటూ, ఆమెను చూడాలంటూ ఆమెను అనేక మంది రావటం, ఇబ్బంది పెట్టడం జరిగింది. అందుకు అని ఈయన ఎక్కుతాడు కదండి ఇవన్నీ తీసుకొని. అప్పుడు ఆ తాత ఉంటాడు, ఈ అబ్బాయి తాత అక్కడ ఉంటాడు. మనం అనుకున్న చోటకి తీసుకెళ్ళమంటారు. అనస్తాషియాని వీళ్ళందరూ డిస్టర్బ్ చేస్తున్నారని వీళ్ళ అడవిలో ఎక్కడో తీసుకెళ్లి మధ్యలో వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆమెను కలవనివ్వకుండా, తను డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి. అందులో తను ఒక బాబుతో ఉన్నది కాబట్టి ఈయనకి ఆయన సైగ చేయటం, ఈయన చెప్పటము, ఈ అబ్బాయి ఇప్పుడు నైట్ అయిపోతుంది, మీరు వెళ్ళలేరు, అక్కడ నుండి మళ్ళీ 20-25 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి. సో నైట్ కాబట్టి జంతువులు అవి భయం వేస్తుంది, ఈ నైట్కి ఇక్కడ ఉండి రేపు వెళ్ళొచ్చు అంటాడు. ఇంకేం చేసేది లేక సరే అని అక్కడ వాళ్ళతో ఉంటే ఆ తాత నిద్రపోతూ ఉంటాడు. ఈ అబ్బాయి చేసింది చాలేదా అంటాడు. ఏంటి, నన్ను గుర్తుపెట్టావా అంటే, ఎందుకు గుర్తుపెట్టలేదు, నువ్వే కదా అనస్తాషియా దగ్గరకు వచ్చి అన్ని వివరాలు తెలుసుకొని వెళ్ళి పుస్తకం రాసి ప్రపంచానికి తెలియజేసి ఈరోజు తనకి ఎంతో గోప్యంగా ఉన్న తన్ని ఎంతో మంది వచ్చి ఇబ్బంది పెట్టడానికి కారణమయ్యావు అని అక్కసు వెళ్ళబోస్తాడు ఆ అబ్బాయి. ఏమయ్యింది అసలు, ఏంటి, ఎందుకు నువ్వు నా మీద అంత కోపం, నేను నిన్ను గుర్తుపెట్టినా మా తాతకి తెలియచేయలేదు,
ఎందుకంటే నీ మీద వాళ్ళందరూ అటాక్ చేస్తారు కాబట్టి అని అంటాడు. అసలు ఏమైంది ఏంటి చెప్పు అంటే, ఆ, ఈ ప్రపంచంలోనండి మనిషి చాలా వీక్నెస్లకి లోనైపోయాడు. అసలు మన పెంపకాలు అలా అయిపోయాయి. అందుకే అనస్తాషియా బుక్ అవసరమైంది. కానీ ఈ పుస్తకము రీచ్ అవ్వటం కూడా ఒక సుకృతం మాస్టర్స్. ఎందుకంటారండి, అనస్తాషియా పుస్తకము పత్రి సార్ చెప్పారు అంటే దాంట్లో విశేషం లేకపోతే పత్రిజీ చెప్పరు. అలానే తపస్విజీ మహారాజ్ చెప్పారు. నేను ఆ పుస్తకం కూడా ఆడియో చేశా. అసలు నిజంగా మనమేమి కష్టపడుతున్నామండి ఆధ్యాత్మికంలో. టెక్నాలజీ మన చేతుల్లో పెట్టుకుని మనం ప్రచారం చేస్తున్నాం. తపస్విజీ మహారాజ్ బుక్ ప్రతి ఒక్కళ్ళు చదవమంటానికి కారణం ఆయన ఎన్ని అవస్థలు అని మనం అనుకుంటున్నాం. ఆయన ఎన్ని సాహసాలు చేశారో, ఎంత ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎన్ని చెయ్యాలో అన్నీ ఆ బుక్లో ఉన్నాయి. అది చదివినప్పుడు అసలు నిజంగా పత్రిజీ మనకు ఒక పూలబాట వేశారని అర్థమవుతుందండి. ఆ బుక్ అందరూ చదవాల్సిందే. సో ఇతను ఏం చెప్తాడంటే, ఒకళ్ళు హెలికాప్టర్స్ వేసుకొని వచ్చారు. అనస్తాషియా ఎక్కడుంది అని చెప్తే మేము అనస్తాషియాకి తెలియచేస్తే తను అంత దూరం నుండి మేము అనస్తాషియా ఉండే చోటికి మేము ఎవరిని తీసుకెళ్ళలా, అది ఎవరికి మేము తెలియనివ్వలా. మేము ఒక చోటకి వాళ్ళని ఉంచి అనస్తాషియాకి తెలియజేస్తే తనే అంత దూరం నడుచుకుంటూ వచ్చింది. వీళ్ళు ఆమెను చూసి కనీసం కూర్చోటానికి కూడా కుర్చీ ఇవ్వలా, కూర్చోమని కూడా అనలేదు. ఆమె ఒక బాలింతరాలు కూడా అప్పటికీను అని చెప్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు మాతో వచ్చేసే, ఇంత మహత్తు ఇంత ఉన్న నువ్వు ఇక్కడ ఉండకూడదు. నీకు ఎలా అయితే ఇక్కడ ఉందో మేము అక్కడ అలానే చెట్లు పెంచాము. నీకెటు హట్టలా ఇష్టం ఉండదు కాబట్టి ఒక చెట్టు కింద నువ్వు అనువుగా జీవించటానికి మేము క్రియేట్ చేసి పెద్ద పెద్ద గోడలు కట్టి నీకు సెక్యూరిటీని కూడా మేము ఏర్పాటు చేశాము. నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాం, మాతో నీ బాబుని తీసుకురా, వెళ్దామంటారు. నేను ఎక్కడికి రావటం ఏంటి, మీరు నన్ను తీసుకెళ్ళటం ఏంటి అంటే, నువ్వు రాను అంటే నేను బలవంతంగా అయినా తీసుకెళ్ళిపోవటమే అంటారు. ఇన్ని మహత్తులు ఇంత ఇది ఉన్న నువ్వు ప్రపంచానికి తెలిసిపోయావు అంటారు. అంటే ఏంటంటే మాస్టర్స్, ఇక్కడ ఆమె శక్తి ఎక్కడ ఉందో మనిషి అక్కడ అట్రాక్ట్ అవుతాడు. వాళ్ళ దగ్గర ఏదన్నా మనకి మంచి జరిగేది ఉందంటే అప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా చేరతారు. అదే వాళ్ళ దగ్గర మనకు ఉపయోగం అయింది ఏమీ లేదనుకోండి, అసలు మన ఎదుటికొచ్చి నిల్చున్నా కూడా కన్ను రెప్ప కూడా ఎత్తి చూడడు. మనిషి నైజం అండి అది. ఎందుకంటే అలాంటి విధంగా పెరిగింది మానవాళి. సో వీళ్ళు కూడా ఆమెను తీసుకెళ్ళిపోయి అంత మహిమలు చేస్తుంది కాబట్టి ఆమెని తీసుకెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. అది చెప్తాడు లాడిమర్, ఒక ముసలతను, అతనితో బిడ్డను కనాలని ఎంచుకున్నావు, నీ అంత అందమైన ఆమె అని పక్కన ఎవరు వాళ్ళ గార్డ్ వస్తారు, ఇట్లాంటి ఒక యువకుల్ని అనుకోవాలి కదా అని అంటే అప్పుడు ఆవిడ చెప్తుంది, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది, లాడిమర్ని నేను ఎందుకు ఎన్నుకున్నానంటే అతను హార్ట్ఫుల్ పర్సన్, ఓపెన్ మైండెడ్ పర్సన్, అతనికి నేను కోరుకున్న ఎనర్జీస్ అతని దగ్గరే ఉన్నాయి. సో అతనే ఒక సూటబుల్ పర్సన్ కాబట్టి నేను అతన్ని ఎన్నుకున్నాను అని చెప్తుంది ఆవిడ. ఆయన అప్పటికే ముసలాయన అంట, ఈ లాడిమర్ అండి. అయినా ఆయన ఎన్నుకోవటానికి కారణం, ఎవరైనా మాస్టర్స్ మనిషి మహిమల్ని తనకి లాభమైన దానికోసం వెతుక్కుంటాడు. కానీ వీటన్నిటికీ అతీతమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్క చైతన్యము కోరుకునేది హృదయం యొక్క వికాసాన్ని, హృదయం యొక్క నిర్మలత్వాన్ని, స్వచ్ఛతని కోరుకుంటారు. సో అలానే అనస్తాషియా కూడా లాడిమర్ని అందుకే ఎన్నుకోవడం జరిగింది అని ఆవిడ చెప్తారు. చెప్పినా కూడా వాళ్ళు ఈవిడ రాను అనేప్పటికీ ఇద్దరు ఆమెడ చేతులు గట్టిగా పట్టుకుంటారు తీసుకెళ్ళటానికి.
అప్పుడు లాడిమర్ ఊరికే అలా టచ్ చేస్తేనే వెళ్ళి ఎంతో దూరం పెడతాడు. ఒక విచిత్రంగా, చాలా ఆశ్చర్యకరంగా ఒక వైలెట్ కాంతి వాళ్ళందరి మీదకి ఫోకస్ అయ్యి వస్తుంది. వీళ్ళందరూ పడిపోయి అక్కడ ఒక విచిత్రం జరుగుతుంది వాళ్ళకి. అక్కడ ఉన్న ఇతనికి కూడా, ఈ వాస్కి అన్న అతనికి కూడా, ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడాను ఏమవుతుందంటే, ఈ తల్లి గర్భంలో పడినప్పటి నుండి అక్కడ ఆ ఉక్కిరి బిక్కిరి అవ్వటము, ఆ పెయిన్స్ తో బయటికి రావటము, అట్లా కొన్ని 1000 జన్మలు వాళ్ళు చూసేసుకున్నారు. అంత దిమ్మ తిరిగిపోయిందంట, ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు. అప్పుడు అనస్తాషియా వైలెట్ కాంతిని, నువ్వెందుకు కలుగ చేసుకున్నావు, వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ మాటల విధానం అలానే ఉంటుంది, వాళ్ళున్న ప్రపంచం అలాంటిది, నేను హ్యాండిల్ చేస్తాను కదా, నువ్వు తగ్గు అని చెప్పి ఆ కాంతిని ఆమె శాంతపరుస్తుంది. ఆ కాంతి ఎవరో కాదండి, ఆమె తల్లి అన్నమాట. సో అదంతా అయిపోయినాక వీళ్ళు కుయ్యోమొర్రో అంటూ ఎప్పటికో తెప్పరిల్లుతారు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఆమె యొక్క పవరు, అదంతా వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయగలరు, ఆవిడని తీసుకెళ్ళలేరని అర్థమైపోయింది కదండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు లాడిమర్ ఆ బాబుని చూడాలి అని అంటే ఇతను తీసుకెళ్తే ఒక అనస్తాషియా ఒప్పుకోదు చూడటానికి. అదేంటి, నేను ఇన్ని ఆశతో తీసుకొని వచ్చాను, నువ్వెందుకని ఒప్పుకోవాలి కదా అంటాడు. ఎప్పుడైతే నువ్వు ఏంటి ఇతను ఇలా ఉన్నాడు అని అనుకోకూడదు, ఆ బిడ్డకు అనుకూలంగా నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పుడు ఆ బిడ్డతో నువ్వు మింగిల్ అవ్వచ్చు అంటుంది. అయితే ఆయన చెట్టు చాటు నుండి అంతా చూస్తూ ఉంటాడటండి, ఏంటి ఆ బాబు ఎలా ఉన్నాడు ఏంటి అనేసి. తను ఈ వీటితోనే పశు పక్షులు వాటి ఉడతలతోటి వాటితో ఆడుకుంటున్నాడు, చెట్లని స్పృశిస్తూ. అలాగా అనస్తాషియా ఎలా అయితే పెరిగిందో ఆ పసివాడు కూడా అలా పెరుగుతున్నాడు. అలా అనేటప్పటికి ఒక ఈగలు వచ్చి ఆ బాబుని తీసుకొని పైకి వెళ్ళిందంట తిప్పటానికి. అదేంటి ఆ ఈగలు అలా పట్టుకు వెళ్ళింది, ఎక్కడ వదిలేస్తుంది, అయినా నువ్వెలా ఊరుకుంటున్నావు అలాగా పసివాడిని తీసుకెళ్తుంటే అని. అక్కడ జంతువులు కూడా జాగ్రత్త అన్నట్టు, అదే ముసలి ఈగలంట అన్నట్టు, ఆ జంతువులు కూడా అలానే పాప కోసం జాగ్రత్తగా చూస్తుంటే అలా ఆ చక్కర్లు కొట్టి మళ్ళీ బాబుని తీసుకొచ్చి అదే ప్లేస్ లో వదిలిపెట్టిందంట. ఆ పసివాడు దానికి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మాస్టర్స్, ఇది చెప్పాలి అంటే అందరూ నమ్మలేరు. ఆ అనస్తాషియా కూడా చెప్తున్నారు, ఎవరైతే ఇది నమ్ముతారో, దీన్ని స్వీకరిస్తారో వాళ్ళకి నా హెల్ప్ ఉంటుంది. ఆమె ప్రేమతో కూడిన కాంతి కిరణము మనల్ని టచ్ చేసినా కూడా చాలండి. సో ఆమె చెప్తున్నారు, నమ్మకం విశ్వాసంతో ఎవరైతే దీన్ని నమ్ముతారో వాళ్ళకి నేను హెల్ప్ కూడా చేస్తాను అని చెప్తున్నారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. కానీ మాస్టర్స్, మన మానవాళి ఎక్కువ మనము ఇతరుల నుండి పొందటానికే ప్రయత్నిస్తాం, కానీ అసలు మన లోపల ఉన్న ఈ బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతా మనలోనే ఉంది. దాన్ని ఉపయోగించుకోవటానికి మనం ప్రయత్నం చేయం, మనకెవరు నేర్పించలేదు కూడానండి. అన్నీ నేర్పిస్తేనేనా ఎవరికాళ్ళు నేర్చుకోవద్దా అని అనిపించవచ్చు, అది కూడా కరెక్టే. మనకి మనము నేర్చుకోవాలి కూడా మాస్టర్స్. దీనికి ఒక చిన్నది, నేను ఈ మధ్య ఒక వీడియో చూసింది చెప్తా. ఆవిడ ఒక స్పిరిచువల్ మాస్టర్ అనుకుంటా, అమెరికా వెళ్ళారంట. 73 years ఆమె ఎక్కిన కార్ డ్రైవ్ చేస్తున్నారంట. ఏంటి ఈ వయసులో నువ్వు కార్ డ్రైవ్ చేస్తున్నావు, నీకు పిల్లలు లేరా, నేను ప్రేమగా చూడంటే నాకు పిల్లలు ఉన్నారు, ప్రేమగా చూస్తారు, అయితే ఏంటి నేను కార్ డ్రైవ్ చేయటం తప్ప అంటుంది ఆవిడ అని. అసలు ఆవిడకే బోల్డ్ ఆస్తుందంట. ఎందుకు ఊరికే ఉండాలి, ఊరికే ఉండి నేనేం చేయాలి? సో నేను వర్క్ చేస్తేనే కదా, దేనికో దానికి మనము కమిట్ అయితేనే మనం హ్యాపీగా ఉంటాము అని చెప్పినారట ఆవిడ.
సో అండి ఇప్పుడు మరి 73 ఇయర్స్ అనేటప్పటికి మన దేశంలో ఏంటి, ఒక పెద్దాళ్ళు అయిపోయారు, బెడ్ రీడ్ లేకపోతే కూర్చోవటము, ఇవి మనకి ఎక్కువ. కొంచెం 60 ఇయర్ రిటైర్మెంట్ అన్న దగ్గర నుండే ఇక ముసలాళ్ళ కింద ముద్ర వేసేస్తారు. ఇట్లా దీని వల్లేనండి ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, కొంచెం 80s వచ్చిన ట్రీట్మెంట్ అంటే పెద్ద వయసు ఇక ఏం చేసినా ఉపయోగం లేదంటారు. మరి 90s 100s 150 బ్రతికేస్తున్నారు కదా, అలా బతకొచ్చు కదా ట్రీట్మెంట్ అందిస్తే. సో ఒక ముద్రలండి, ట్రీట్మెంట్కి వయసుకి ఒక ముద్ర, ప్రతిదానికి ఒక ముద్ర వేసేసి ఒక వీక్నెస్ అనేది ఈ ముద్రలతోటే తీసుకొచ్చేస్తున్నారు. సరోజ మల్లికార్జున్ గారని ఒక బెంగళూరు మాస్టరు, తానే అనస్తాషియా చెప్తే అది వినే నేను మళ్ళీ విన్నది మీకు ఆడియోతో అందిస్తున్నాను. నాకు చాలా చాలా నచ్చింది మాస్టర్స్ ఈ పుస్తకం. తను చెప్తున్నారు వాళ్ళ పెద్ద వయసు 90s అలా ఉన్న అత్త మామగారిని వాళ్ళ ప్లేట్ వాళ్ళు సింక్ లో వేయటం, వాళ్ళ వాటర్ బాటిల్ వాళ్ళు నింపుకోవటము, కొంచెం కదలిక, ఒక 2 స్టెప్లు వేయటము, డైనింగ్ టేబుల్ దగ్గర ఇట్లా వాళ్ళకి అలాగా ట్యూన్ చేశారట. సో వాళ్ళే అంటున్నారట సరోజ ఏం చెప్పినా కరెక్ట్ గా చెప్తుంది అని. మనం ఏం చేస్తామండి, మంచం దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వటము, అక్కడ పెట్టడము, ఆ పెద్ద వయసు వచ్చిందని ప్రతిదానికి నువ్వు పెద్దదాన్ని అయిపోయావు, పెద్దవాడిని అయిపోయావు, ఒక మూలన పడిండు అనే ఒక దానికి తీసుకెళ్ళిపోవటం వల్ల ఈరోజు చాలా మంది ఈ వృద్ధాప్యంతో చాలా 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 బాధలు పడుతున్నారండి. సో మరి ఆ ఫారినర్స్వి డైపర్స్ దగ్గర నుండి వాళ్ళ కల్చరు, వే ఆఫ్ డ్రెస్సింగ్ దగ్గర నుండి మొత్తము చాలా చాలా మనం నేర్చుకుంటున్నాము పూర్వీకులని. మరి ఇలాంటి విషయాలు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాము నాకైతే అర్థం కాదండి. మరి మీకేమైనా అర్థమవుతున్నదా? మరి రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకున్నామా? థ్యాంక్ యూ.